హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'అశ్విని విత్ సన్నీ వ్లాగ్స్'. ఈరోజేంటంటే మా కన్నయ్యననమాట స్కూల్‌లో జాయిన్ చేస్తున్నాం. సో, తన కోసమనమాట స్కూల్ యూనిఫార్మ్స్ తీసుకోవడానికైతే మేము సోనూకైతే వెళ్ళాము. ఆల్ టైప్ ఆఫ్ స్కూల్ యూనిఫార్మ్స్ అక్కడైతే దొరుకుతాయండి. మనకి క్లాత్స్ కావాలంటే క్లాత్స్, లేదంటే మనకి కుర్టీస్ అయినా ఉంటాయన్నమాట. మేమైతే క్లాత్సే తీసుకున్నాం. ఎందుకంటే మా చిన్నోడు చాలా లావు కదా! ఆ బట్టలు వేస్తేనే జారిపోతున్నాయి. ఇంకా మా వోడి సైజ్ దొరక్క మేమైతే క్లాత్స్ అయితే తీసుకున్నాము. ఇంకా వాడినైతే కుట్టించడానికైతే వాళ్ళ చిన్నాన్న దగ్గరికైతే ఇద్దామనుకుంటున్నాం. అదే మా ఆయన వాళ్ళ చిన్నాన్న గారి దగ్గరికి కుట్టించడానికైతే తీసుకెళ్దాం అనుకుంటున్నామండి. ఇదిగోండి ఈ షాపే. ఈ షాప్‌లోనే కొన్నాము. ఇంకా కొనేసైతే మేమింకా వాళ్ళ తాతయ్య అవుతారు కదా! యెస్. వాళ్ళ తాతయ్య వాళ్ళ షాప్‌కైతే మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాం. ఈయనేనండి మావయ్య గారు, మా మావయ్య గారు. ఇంకా మా బుడ్డోడికనమాట కొలతలు తీసుకుంటున్నారు. మా వోడు చూసారా ఫస్టయితే తీసుకోవడానికి కొంచెం చిరాకు చేపించినా, తర్వాత చాలా బాగా తీయించుకున్నాడండి. చూసారా వాడేదో పెద్ద హీరోలా అయితే పోజయితే కొట్టేస్తున్నాడు మా చిన్నోడు. ఇంకా చూడు నాన్న తీసుకోవాలి, నీట్‌గా తీసుకోవాలి అనుకుని వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటే, వాడెంత చక్కగా వింటున్నాడో, ఇంకా వాళ్ళ నాన్న ఎలా చెప్తే, వాడు కూడా అలాగే వాళ్ళ తాతయ్య గారికైతే డైరెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఇంకా మా ఆయన వాళ్ళ చిన్నాన్న చెప్తూ ఉంటే, మా ఆయన గారనమాట కొలతలైతే రాసుకుంటున్నారు. చూసారా వాడెలా చేస్తున్నాడో, వీళ్ళేదో చేస్తున్నారు నన్ను అన్నట్లుగా చూస్తున్నారు. మా వోడి చేతిలో ఒక చాక్లేట్ అయితే పెట్టేసామనమాట కామ్‌గా ఉంటాడని. ఇంకా వాడి కోసమనమాట ఇది వాడి నిక్కర్ కోసం కొలత. యెస్. మా ఆయన గారికి కూడా మా ఆయన వాళ్ళ నాన్నగారు కూడా అంటే మా సొంత మావయ్య గారు కూడా టైలరే అన్నమాట. అందుకోసమని ఇంకా మేమైతే కొలతలన్నీ తీసుకొని ఇంకా రాసేస్తున్నాం. ఏంటో అండి. మా చిన్నోడు చూస్తుండగానే పెద్దోడైపోయాడు. అప్పుడే స్కూలుకి పంపించేయాలా అన్నట్లుగా అనిపించిందండి. నాకైతే మా చిన్నోడినైతే పంపించాలనేది అస్సలుండేది కాదు. కాకపోతే వాడు ఇంట్లో వాడొక్కడే కదా! వాడైతే ఆడుకోవడానికైతే బోరింగ్‌గా ఫీల్ అవుతాడని స్కూలుకి వెళ్తే కొంచెం చదువుకొని ఎక్కువగా ఆడుకోవచ్చని స్కూలులో అయితే జాయిన్ చేశామనమాట. ఇంకా అక్కడి నుంచయితే మా వోడికి బీచ్‌కయితే తీసుకెళ్ళాం. వాడి ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంది అనంటే వాడు బీచ్ అనే అంటాడు. ఒకప్పుడు వాడైతే బీచ్‌లో దిగి ఆడడానికైతే చాలా భయపడేవాడు గానీ, ఇప్పుడైతే మాత్రం అస్సలు భయపడట్లేదండి వాడు. వాళ్ళెవరో చిన్న గూడులా కట్టుకున్నారంట. దాన్ని వాడైతే చూస్తున్నాడు.